జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. దేవుడు మనల్ని కాచి కాపాడుతూ మరొక నూతన దినములో మనల్ని ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరిచేటువంటి వారిగా ఉందాం. ఇంతవరకు చక్కటి ఆరాధన చేసినటువంటి పెద్దలు దైవజనులు బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఆదివారం ఆరాధన కార్యక్రమంలో, మన యొక్క కుటుంబ ఆరాధన కార్యక్రమంలో మరి కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. దయతో బైబిల్ గ్రంథం ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వారు 25వ కీర్తన వైపు మీ దృష్టి సారించాలని కోరుతుంటున్నా. వాస్తవానికి ఉత్తర ప్రత్యుత్తరీతిలో ఒక కీర్తన అంతా చదవలసి ఉంది. అయినప్పటికీ కూడా మనకి సమయాభావం వలన కీర్తన అంతా మనం చదవలేం. కానీ నాకు సహకరించాలని కోరుతూ ఉంటున్నాను. 12, 13, 14 వచనాలు మనం చదువుకుందాం. 12, 13, 14 వచనాలని మనం చదువుకుందాం. 12వ వచనాన్ని నేను చదువుతాను. 13వ వచనాన్ని సంఘం అంతా కూడి ఉన్నటువంటి వాళ్ళందరూ చదవాలని కోరుతా ఉన్నాను. ఆ విధంగా తర్వాత 14వ వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. 3 వచనాలు ఖచ్చితంగా మనం చదువుకుందాం. ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి విషయాలని మనం క్లుప్తంగా మరి ధ్యానం చేసేటువంటి వారిగా మనం ఉందాం. 25వ కీర్తన 12వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. 13వ వచనం 14వ వచనం అందరం కలిపి చదువుకుందామండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో భద్రం చేయును గాక. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి. లేఖనంలోని మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, లోబడేటువంటి జీవితాలు ప్రభువా మా అందరికీ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మీరే సహాయం చేసి మహిమ పొందమని, కూడి చేరి ఉన్నటువంటి వ్యక్తులను, కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరికీ ప్రత్యేకంగా మరి వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నా. ఈ యొక్క 25వ కీర్తన, దాదాపు కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి 150 కీర్తనల్లో దావీదు భక్తుడు మరి ఎక్కువ కీర్తనలు రాసినటువంటి వానిగా ఉన్నాడు. అందుకే కీర్తనల గ్రంథానికి దావీదు కీర్తనలు అని మరి పేరు కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క కీర్తనల్లో ఈ యొక్క కీర్తన మనం గమనించగలిగితే దావీదు భక్తుడు చాలా బాధలో, వేదనలో ఉండి చాలా ఇరుకులో, ఇబ్బందులో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఇంతకు ముందు కూడా కొన్ని కీర్తనలో మనము గమనించగలిగితే, ఇంతకు ముందు ఉన్నటువంటి కీర్తనల్లోనూ ఆ తర్వాత ఉన్నటువంటి కీర్తనలో కూడా మరి బాధలో ఉండి రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. ఆవేదనతో ప్రార్థన చేసినటువంటి కీర్తనలు అనేటువంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని కీర్తనల్లో ఏ సందర్భంలో, ఏ బాధలో, మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉండి మరి రాశాడో ఖచ్చితంగా సందర్భం అనేటువంటిది మనకు తెలియచేయబడతా ఉంది. అయితే ఈ యొక్క కీర్తనలో ప్రత్యేకంగా ఈ బాధలో అయితే ఉన్నాడు కానీ, వేదన చెందుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ, ఏ సందర్భంలో మరి ఖచ్చితంగా మరి ఎటువంటి బాధో మరి ఇక్కడ మనకు ఖచ్చితంగా తెలియబడలేదు. అయితే బహుశా సౌలు అనేక పర్యాయాలు దావీదు భక్తుని తరిమినట్లుగా ఉన్నాడు. అరణ్యాల్లోకి, గుహల్లోకి, కొండల్లోకి మరి పారిపోయి దావీదు భక్తుడు దాక్కున్నటువంటి వానిగా ఉన్నాడు. ఆ తర్వాత తన కడుపును పుట్టినటువంటి అబ్షాలోమే మరి తాను రాజుగా ఉండాలని
దావీదును తరిమినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కొంతమంది ఇంకా అనేక మంది దావీదుని ఇబ్బంది పెడుతూ, హింసిస్తూ, దూషిస్తూ మరి ఆ తన మీద ఎన్నో మరి బాధ పెట్టడానికి ప్రయత్నించినటువంటి ప్రయత్నాలు అనేకమున్నాయి. అటువంటి ప్రయత్నాల్లో, అటువంటి విధానాల్లో, పరిస్థితుల్లో గుండా మరి ప్రయాణం చేసినటువంటి ఈ యొక్క దావీదు భక్తుడు బహుశా అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక సందర్భంలో ఆ యొక్క బాధలను బట్టి ఇతరులు తనను బాధిస్తున్నటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒకవేళ ఈ యొక్క కీర్తన రాసి ఉండి ఉండవచ్చు. అయితే కీర్తన ప్రారంభంలోనే ఆయన రాసినటువంటి మాట ఏంటంటే, యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అని ఆ కీర్తనను మొదలు పెడుతూ ఉంటూ ఉన్నాడు. చూడండి, చుట్టుపక్కల మరి నా వారు అనుకున్నటువంటి వాళ్ళే, వీళ్ళంతా నా ప్రజలే, నా యొక్క మరి బంధుజనమే, నా రక్త సంబంధులే, నా యొక్క పితరులే, మేము అంతా ఒక తండ్రి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీలమే అనుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళే మరి సహాయకులు అవుతారు అనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో తన వలన మేలు పొందినటువంటి వాళ్ళే తన పక్షంగా ఉంటారు అనుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులలో దావీదు భక్తునికి మరి అనేక మంది వ్యతిరేకంగా లేచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మరి దావీదు భక్తుడు తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమంటే, నేను ఎవరి వైపు చూసినా, ఎటువైపు చూసినా నాకు సహాయం అనేటువంటిది కలుగదు. అందుకే 118వ కీర్తన అయితే ఇంక అక్కడ రాయబడి ఉంటుంది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. అలాగే మరి 121వ కీర్తన అనుకుంటా అయితే ఇంకా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ కీర్తన రాస్తూ చెప్పినటువంటి మాట, కొండల వైపు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని ఆయన ఆ యొక్క కీర్తన రాస్తాడు. అందుకే ఇక్కడ మరి మనము గమనించినట్లయితే ఈ కీర్తన మొదలు పెడుతూ ఆయన అంటున్నాడు, యెహోవా నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను అని మరి ఆయన రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మన అంశం ఏంటంటే, మనం చదువుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మనం చదువుకున్న 12, 13, 14 వచనాల్లో నుంచి మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క పాఠం ఏంటంటే, బెనిఫిట్స్ ఆఫ్ ఫీరింగ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కీర్తనలో నుంచి, ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ యొక్క 3-4 విషయాలని మనము తెలుసుకునేటువంటి వారిగా ఉందాం. దయతో జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉంటూ ఉన్నాను. మొట్టమొదటిగా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ ధన్యులు అని మరి కీర్తనలో చెప్పినటువంటి విధంగానే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా దావీదు భక్తుడు మనకి కనబడుతూ ఉంటూ ఉన్నాడు. అనేక కీర్తనల్లో ఆయన యొక్క భక్తి, దేవుడంటే ఎటువంటి మరి ఆ గౌరవము, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, దేవుడంటే ఎంతటి మరి భయభక్తులు కలిగి ఉన్నాడో అనేటువంటిది మనం కీర్తనలో చూస్తాం. ఈ యొక్క కీర్తనలో మరి గమనించినట్లయితే 12వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. నిజంగా ఈనాడు ఏదైనా పని చేయాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించటం, ఏదైనా పని చేయాలంటే ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది మనుషుల్లో, మానవుల్లో మనం చూస్తుంటున్నాం. 10వ తరగతి పాస్ అయ్యాడు అనుకోండి, మరి తాను ఏ కోర్సుకి వెళ్ళాలో ఆ క్లారిటీ లేనటువంటి పరిస్థితులు కొంతమందికి ఉంటాయి.
అటు ఇంటర్ చేయాలా, పాలిటెక్నిక్ చేయాలా, ఇంకొక ఐటీఐ చేరాలా, ఇంకొక ఉద్యోగం చేయాలా, మరి ఇంకొక పని చేయాలా అనేటువంటిది. ఏదైనా మరి వివాహ వయసు వచ్చిందనుకోండి, ఎటువంటి వ్యక్తిని చేసుకోవాలో మరి ఎవరిని చేసుకోవాలో తెలియదు. మరి కొంత మేనమామ కూతురు ఉందంటారు, లేకపోతే మేనత్ కొడుకు ఉండారంటారు, లేకపోతే ఇంకా ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారంటారు, లేకపోతే ఇంకా మరి ఒక కన్ఫ్యూజన్, ఒక నిర్ణయము తీసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైనా పని చేయాలి అంటే ఒక కన్ఫ్యూజన్ వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అని అక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నిజంగా ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వానికి దేవుడు చేసేటువంటి సహాయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు గలవారికి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మేలు ఉపకారం ఏంటంటే, గాడ్ గివ్స్ విజ్డమ్ అండ్ డైరెక్షన్. దేవుని వాక్యంలో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని. నిజంగా యెహోవా యందు భయభక్తులు అనేటువంటివి జ్ఞానాన్ని ఇచ్చేటువంటివిగా ఉంటాయి. ఇక్కడ ఏం రాయబడి ఉంది? యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అని రాయబడి ఉంది. గాడ్ విల్ గివ్ ద డైరెక్షన్. కోరుకునవలసినటువంటి మార్గం ఏంటో మరి ఆయన వారికి నేర్పించేటువంటి వానిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటూ ఉన్నాడు. అంటే రైట్ పాత్, హీ షోస్ దెమ్ ద రైట్ పాత్. సరైనటువంటి త్రోవ, సరైనటువంటి మార్గాన్ని, సరైనటువంటి నిర్దేశాన్ని, సరైనటువంటి ఓ గమ్యాన్ని, మరి సరైన ఓ టార్గెట్ అనేటువంటిది దేవుడు బోధించేటువంటి వానిగా ఉంటాడు. యోసేపును ఒకసారి మనం గమనించగలిగితే ఆదికాండం గ్రంథంలో యోసేపు దేవునికి భయపడేటువంటి వాడన్న సంగతి మనము బైబిల్ గ్రంథంలో నుంచి మనం తెలుసుకోవచ్చు. యోసేపు మరి పాపం చేయటానికి అవకాశం కలిగినటువంటి ఆ సమయంలో పోతీఫర్ భార్య తనను ప్రతి సమయము విసిగిస్తూ తొందర చేస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఆయన అన్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? ఆదికాండం గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది ఆ మాట, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను అని రాయబడి ఉంది. స్టోరీ అంతా మనకు తెలుసు. ఆ యొక్క స్టోరీ అంతా వివరించడానికి మనకంత సమయము లేదు. కానీ ఆ యొక్క పోతీఫర్ ఇంట్లో ఐగుప్తు దేశంలో మరి పనిచేయటానికి అమ్మివేయబడ్డాడు యోసేపు. ఆ యొక్క పోతీఫర్ భార్య తనను ప్రతి సమయములో కూడా ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా తనను వేధించటానికి మరి ఇష్టపడుతూ ఉంటూ ఉంది. తనతో పాపం చేయటానికి ఇష్టపడుతూ ఉంది. అయితే ఈ యొక్క యోసేపు అన్నటువంటి మాట ఏంటంటే, నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని. చూడండి, ఆ యొక్క పాపాన్ని విసర్జించినటువంటి వాడు, పాపాన్ని అసహించుకున్నటువంటి వాడు, పాపానికి దూరంగా పారిపోయినటువంటి వానిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటూ ఉన్నాడు. అంటే దేవునికి ఎంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడంటే ఎంత భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి యొక్క యోసేపు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం గమనించగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతటి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఒకవేళ అక్కడ ఎవరు చూస్తూ ఉండి ఉండకపోవచ్చు, ఒకవేళ అక్కడ వాళ్ళిద్దరే ఉండి ఉండొచ్చు. అయితే ఎవరూ చూడకపోయినా
ఎవరూ చూడకపోయినా తన ఆలోచన, తన యొక్క ఉద్దేశం, తను దేవుని ఎరిగినటువంటి వ్యక్తి, దేవుడు సర్వాంతర్యామి అని తెలిసినటువంటి వ్యక్తి, దేవుడు అన్ని చోట్ల ఉండేటువంటి వాడు అని ఎరిగిన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడని ఎరిగినటువంటి ఈ యొక్క యోసేపు మరి దేవునికి భయపడ్డాడు. ఈ స్థలంలో ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు తప్పకుండా చూస్తున్నాడు అనేటువంటి ఆ జ్ఞానం మరి దేవుడు తనకి ఇచ్చాడు. అందుకే ఆ పాపము నుండి పారిపోయినటువంటి వానిగా ఉన్నాడు. బికాస్ ఆఫ్ దట్, ఆ పాపము నుండి పారిపోయిన దానిని బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దానిని బట్టి గాడ్ గేవ్ హిమ్ విజ్డమ్ టు ఇంటర్ప్రిట్ డ్రీమ్స్ అండ్ లీడ్ ఈజిప్ట్ త్రూ ఫ్యామిన్. చూడండి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు అక్కడ రాజుకున్నటువంటి కళలు తెలియజేయటం, ఆ యొక్క చెరసాలలో మరి కొంతమందికి ఖైదీలుగా ఉన్నటువంటి కొంతమందికి వచ్చినటువంటి ఆ యొక్క కళలకు అర్థం చెప్పటం, అంత మాత్రమే కాకుండా ఐగుప్తు దేశాన్ని కరువు కోరల నుండి సంరక్షించటానికి, ఆ చుట్టుపట్ల ప్రాంతపు వారిని మరి కరువులో నుండి ఆదుకోవటానికి దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వానిగా ఉన్నాడు. ఆ దేశంలో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా, ఎన్నో మరి విద్యలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, అన్ని రంగాలలో ప్రవీణులైనటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, దేవుని జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ యొక్క యోసేపే. ఈమెన దేవుని బిడ్డలారా, కాబట్టి మొట్టమొదటిగా మనము గమనించగలిగితే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడెవడో వాడికి మరి రాయబడినటువంటి మాట, వాడు కోరుకొనువలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక తన యొక్క మార్గము ఆ పాపపు మార్గము కాదు నువ్వు కోరుకోవలసింది, ఆ యొక్క క్షణిక సుఖం కాదు నువ్వు కోరుకోవలసింది, ఆ యొక్క నీ యొక్క మార్గమును నేను నీకు బోధిస్తాను అని చెప్పి ఆ దర్శనాలకు, ఆ యొక్క కళలకు జవాబు చెప్పేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి ఐగుప్తు దేశాన్ని కరువు కోరల నుంచి రక్షించేటువంటి ఆ యొక్క మరి పనిని అప్పగించినటువంటి వానిగా ఉన్నాడు. తన యొక్క మరి స్వజనులైనటువంటి వారు మరి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క కరువులో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మరి వారిని చేదదీర్చి వారిని చేర్చుకొని మరి ఇశ్రాయేలు ఆ జనాంగం అభివృద్ధి చెందటానికి కారణమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే 13వ వచనం, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును అని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడెవడో అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. హీ హిమ్సెల్ఫ్ షల్ డ్వెల్ ఇన్ ప్రాస్పెరిటీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అండ్ హిస్ డిసెండెంట్స్ షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. అక్కడ మనం చూస్తాం తను అతని ప్రాణము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడెవడో అతని ప్రాణం, యెహోవాను గౌరవించేటువంటి వాడెవడో అతని ప్రాణం, యెహోవాను మరి ఘనపరిచేటువంటి వాడెవడో అతని యొక్క ప్రాణం నెమ్మది కలిగి ఉంటదంట. అంత మాత్రమే కాదు, అతని సంతానము భూమిని స్వతంత్రించుకుంటదంట. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాని యొక్క జీవితంలో దేవుడు చేసేటువంటి మరొక ప్రయోజనం, మరొక ఉపకారం, మరొక పని ఏంటంటే గాడ్ గివ్స్ ఇన్నర్ పీస్. అంతరంగంలో సమాధానాన్ని, అంతరంగంలో శాంతిని, అంతరంగంలో సంతోషాన్ని దేవుడిచ్చేటువంటి వానిగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా తను ప్రొవిజన్ అనేటువంటిది తనకు ఇంకా తన యొక్క కుటుంబానికి దయచేసేటువంటి వానిగా ఉంటాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బ్లెసెస్ ఈవెన్ దేర్ ఫ్యామిలీస్. ఇక్కడ ఏం రాయబడిందంటే అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును అని అక్కడ రాయబడి ఉంది. నిశ్చయంగా మరి అంత నెమ్మది,
అంత నెమ్మది కలిగి జీవించటానికి దేవుడు సహాయం చేస్తానని తన యొక్క కుటుంబము ఈ భూమి మీద మరి ఆశీర్వదించబడి జీవించేటువంటిదిగా ఉండునట్లుగా దేవుడు మరి సహాయం చేస్తాడంట. యోబు జీవితంలో ఒకసారి మనం గమనించగలిగితే యోబు 1వ అధ్యాయం 1వ వచనంలో మనం అక్కడ చూస్తాం. ఏమనంటే మొదట ప్రారంభంలోనే యోబు గ్రంథం రాయబడినటువంటి మాట ఏంటంటే, యోబుని గురించి చెబుతూ అక్కడ రాయబడినటువంటి మాట, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని అక్కడ రాయబడి ఉంది. చూడండి, యోబు యథార్థవంతుడని రాయబడి ఉంది, యోబు న్యాయవంతుడని రాయబడి ఉంది, యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని రాయబడి ఉంది, యోబు చెడుతనమును విసర్జించినటువంటి వాడని రాయబడి ఉంది. చూడండి, ఇంతటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు ఆ యొక్క చెడుతనమును విసర్జించినటువంటి వాని జీవితంలో ఏమైంది? మరి దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడిందా అంటే తప్పక నెరవేర్చబడింది. ఏ వాగ్దానం నెరవేర్చబడింది? నెరవేర్చబడిందంటే అతని ప్రాణము నెమ్మది తల్లిదండ్రులకు కూడా చెప్పనటువంటి విషయాలని తమ యొక్క ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు, తమ యొక్క స్నేహితులతో పంచుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు ఏదైనా విషయాలని. అందుకే అబ్రహామును దేవుడు స్నేహితుడని పిలిచాడు. స్నేహితుడని మరి పిలిచాడు కాబట్టి తనకు ఏది మరి మరుగు చెయ్యలా, ఏది దాయలా. మరి ఆ విషయాన్ని చెప్పి అప్పుడు మరి అబ్రహాము బతిమాలాడు, గోజాడాడు, ప్రార్థన చేశాడు ఆ సొదొమ గొమొర్రా ఆ పట్టణాలని కాపాడమని. అయినా కూడా కనీసం 5గురుంటే నాన్న చేస్తాబయ్య అంటే వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క యోబు ఆ యొక్క లోతు కుటుంబంని బయటకు తీసుకొచ్చి సొదొమ గొమొర్రాల్ని అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేసినటువంటి వానిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము గమనించగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎంత దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఎంత దేవునికి విధేయుడైనటువంటి వాడు అని మనం చూస్తే, అబ్రహాం ఫియర్డ్ గాడ్ అండ్ ఒబేయిడ్ ఈవెన్ వెన్ ఆస్క్డ్ టు సాక్రిఫైస్ ఐజాక్ హిజ్ ఓన్లీ సన్. చూడండి, తన యొక్క ఒకే ఒక కుమారుడైనటువంటి మరి తన సొంత కుమారుడైనటువంటి ఆ యొక్క ఇస్సాకును కూడా బలి ఇవ్వటానికి ఆ యొక్క అబ్రహాము వెనుకాడలేదు. అంతగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, అంతగా దేవునికి విధేయత చూపించినటువంటి వాడు. కాబట్టి మరి తనను ఎంతగా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడో మరి దానిని బట్టి యొక్క వాక్యంలో రాయబడినటువంటి విధంగా మర్మాలను తెలియచేసినటువంటి వానిగా ఉన్నాడు. తర్వాత ఆయన తన నిబంధనను వారికి తెలియజేసెను అని అక్కడ మనము చూస్తాం. నిశ్చయంగా దేవుడు తప్పకుండా ఆ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకొని అబ్రహాము యొక్క సంతానాన్ని మరి కొనసాగించినటువంటి వానిగాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి మరి దేవుడు వారు కోరుకునేవలసినటువంటి మార్గాన్ని, ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా కోరుకునవలసినటువంటి మార్గాన్ని వారికి తెలియజేసేటువంటి, బోధించేటువంటి వానిగా తన ఇక భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడే తమ యొక్క ప్రాణాన్ని నెమ్మదిగా ఉంచేటువంటి వానిగా, భూమిని స్వతంత్రించుకునేటువంటి విధంగా తమ యొక్క సంతానాన్ని ఆశీర్వదించేటువంటి వానిగా ఉంటాడని, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన మర్మాన్ని తెలియజేసేటువంటి వానిగా ఉంటాడు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క మాటలు దేవుడు మన వినికిడిలో భద్రం చేసి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఏ విధమైనటువంటి ఆ యొక్క ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి. మరి ఆ యొక్క విషయాలు కూడా మరి మన జీవితాల్లోనూ దేవుడు తప్పక మరి దయచేసి అంతటి
ఆశీర్వాదాలతో దేవుడు మనలని, మన యొక్క కుటుంబాలని, ఆ దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని నింపునుగాక. ఈ మాటలు మన యొక్క జీవితాల్లో, వినికిడిలో దేవుడు భద్రపరచునుగాక. ఇంకా ఎవరైనా సరే ఈ దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటే ఇటువంటి గొప్ప గొప్ప ప్రయోజనాలను కోల్పోయేటువంటి వారిగా ఉంటారు అని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉంటున్నా. మరి దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును అని అక్కడ వ్రాయబడినటువంటి ఆ వాగ్దానం మరి నెరవేర్చబడింది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి శోధనలో ఉన్నప్పుడు దేవుడే మరి భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమకు అనుమతించినప్పుడు తప్పక మరి యోబు దేవునిని దూషించల. అస్సలు ఒక మాట ద్వారా కూడా దేవునిని దూషించినటువంటి వ్యక్తి కాదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అంతటి పరిస్థితులలో కూడా తాను చాలా మరి నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా దేవుడు సజీవుడు, నా విమోచకుని నేను మళ్ళీ చూస్తాను అని ఎంత నెమ్మది కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతటి హృదయములో బయటికేమో చాలా బహుభయంకరంగా ఇప్పుడో ఈ క్షణమో మరో క్షణమో తన యొక్క ప్రాణం పోతది అనుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే అంతరంగములో తనకి నెమ్మది కలిగినటువంటి వానిగా ఉన్నాడు. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అని. ఏంటయ్యా నెమ్మది? ఇంత పరిస్థితి జరుగుతూ ఉన్నా కూడా, ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నా కూడా, ఇంత భయంకరమైనటువంటి వ్యాధిలో మరి ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రాణం పోయేటువంటి ఈ స్థితిలో దేవుడు నన్ను తీసుకొని వచ్చినా కూడా, పరిస్థితులు ఎంత ప్రభావితంగా నా మీద పనిచేసినా కూడా, సాతాను ఇంతగా నన్ను శోధించినా కూడా, నా దేవుడు సజీవుడు, నా విమోచకుణ్ణి నేను చూస్తాను అనేటువంటి, శరీరముతోనే చూస్తాను అనేటువంటి అంతటి గొప్ప అంతరంగములో నెమ్మది కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ రాయబడిన మాట అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును అని అక్కడ రాయబడి ఉంది. చూడండి, నిజంగా ఉన్నదంతా పోయింది. తన యొక్క పిల్లలు కూడా మరి యొక్క చచ్చిపోయారు, ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. అయినప్పటికీ కూడా దేవుడు తనకు చివరి అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం, అక్కడ రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అని అక్కడ రాయబడి ఉంది. అంత మాత్రమే కదా, తర్వాత వచనాల్లో మనం చూస్తే యోబు తన పిల్లల 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 పిల్లలని 4 తరాల వరకు చూశాడు అని రాయబడి ఉంది. చూడండి, ఆ యొక్క తను జీవించి ఉండగానే తన పిల్లలు తన కళ్ళ ఎదుట విస్తరించటం అనేటువంటిది మరి తన యొక్క కళ్ళ ముందు భూమిని స్వతంత్రించుకొని ఉండటం అనేటువంటిది చూశారు. అంటే శాశ్వతంగా ఈ యొక్క భూమి మీదే మరి ఉంటారు అని కాదు, కానీ దాని అర్థం ఉన్నటువంటి ఆ యొక్క దినాలలో మరి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, చాలా మరి ఉన్నతమైనటువంటి పొజిషన్ కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి అందరిలో కంటే మరి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మరి అక్కడ ఉండేటువంటి వాళ్ళుగా ఉన్నారని, నిజంగా ఆ యొక్క స్థితిలోనే తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినటువంటి వానిగా ఉన్నాడు. ఇక్కడ
అంతటి నెమ్మది కలిగి అంతగా మరి తన యొక్క కుటుంబాన్ని 4 తరాల వరకు చూసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కారణం ఏంటంటే అతడు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు అంత నెమ్మదిగాను అతని సంతానము భూమిని స్వతంత్రించుకునేదిగా దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి, దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని వారి యొక్క జీవితంలో నెరవేర్చినటువంటి వానిగా మనకు కనబడుతూ ఉన్నాడు. చివరిగా మరి ఇంకొక మాట 14వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును అని అక్కడ రాయబడి ఉంది. గాడ్స్ సీక్రెట్ ఈజ్ విత్ దెమ్. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, ద సీక్రెట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విత్ దోస్ హూ ఫియర్ హిమ్ అండ్ హీ విల్ షో దెమ్ హిస్ కావనెంట్. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కూడా 2 విషయాలు మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికంట దేవుడు తన మర్మాలను తెలియజేసేటువంటి వాడు. ఏది దాయకుండా మరి వాళ్ళకి తెలియచేసేటువంటి వాడంట. అంత మాత్రమే కాకుండా ఆయన తన నిబంధనను వారికి తెలియచేసేటువంటి వాడంట. ఇక్కడ మనం గమనిస్తే ఏమిటయ్యా మరి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు పొందుకునేటువంటి ఆ యొక్క ఉపకారం, ఆ యొక్క లాభం ఏంటి అంటే, గాడ్ గివ్స్ డీపర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అండ్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ హిమ్. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనకు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సొదొమ గొమొర్రాలని నాశనం చేయటానికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాముకు చెప్పకుండా ఆ కార్యాన్ని చెయ్యలేదు. అక్కడ రాయబడి ఉంటది 18వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం గ్రంథంలో, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అని. నిజంగా ఆ కార్యము చేసే ముందు అబ్రహాముకి చెప్పకుండా దాయిలా. ఎందుకు అబ్రహాముకి చెప్పకుండా దాయలేదయ్యా అంటే, అక్కడ మనం చూసినట్లయితే 23వ వచనంలో యాకోబు పత్రికలో మనం చూస్తాం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని రాయబడి ఉంది. ఎందుకయ్యా ఆ మర్మాన్ని అబ్రహాముకే వివరించాడు, అబ్రహాంకి చేశాడు అంటే అర్థం ఏంటంటే, ఈనాడు చాలా మంది